ప్రస్తుతం ఇది ఐపీఎల్ సీజన్. క్రికెట్ ను మతంగా భావించే ఇండియానంతా ఐపీఎల్ ఊపేస్తోంది. ఓవైపు మ్యాచ్లు, మరోవైపు బెట్టింగ్లు. ఇలా ఏ నోట విన్నా ఐపీఎల్ మాటే. అయితే దానిని మించిపోయే రేంజ్ లో బాహుబలి ఫీవర్ దేశాన్ని తాకింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లుగా ఇండియాలో బాహుబలి 2 ఏర్పడింది. తీరం తాకడానికి మరో 5 రోజుల సమయం ఉంది. అయితే వాయుగుండం వలన ఎంత వర్షపాతం కురుస్తుందో వాతావరణ నిపుణులు అంచనా వేయగలుగుతారు. కానీ బాహుబలి 2 ఎంత కలెక్షన్లు కొల్లగొడుతుందో ఎవరికీ అంతు పట్టడం లేదు. ఎవరి లెక్కలు వారికున్నాయి. అయితే వాటన్నింటినీ మించిపోయే రీతిలో బాహుబలి 2 ప్రభావం బాక్సాఫీస్ దగ్గర ఉంటుందన్న వాదన కూడా వినబడుతోంది. ముఖ్యంగా ఫస్ట్ డే నాడు బాహుబలి 2 రేంజ్ ఎంత? కొందరు 200 కోట్లు అంటుంటే మరికొందరు అంతకు మించి అంటున్నారు. అయితే ఈ ఉధృతి ఎంతవరకు అన్నది నిజంగా ట్రేడ్ పండితులకు కూడా అంతు పట్టడం లేదు. దీనికి ప్రధాన కారణాలు పెరిగిన టికెట్ల ధరలతో పాటు బాహుబలి 1తో పోలిస్తే ఈ పార్ట్కు మరిన్ని ఎక్కువ థియేటర్లు కేటాయించారు. దాంతో పాటు రోజుకు ప్రదర్శితమయ్యే షోల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీంతో బాహుబలి 2 ఫస్ట్ డే రేంజ్ ఎంతన్నది ప్రశ్నార్థకంగా మారింది. లోకల్ పరిస్థితి ఇలా ఉంటే యుఎస్ మార్కెట్లోనూ బాహుబలి 2 మానియా కనబడుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ప్రీమియర్ మరియు ఫస్ట్ డే నాడు ఏకంగా 1000 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో ఎన్ని మిలియన్లను తాకుతుంది అన్న ఆసక్తి నెలకొంది. బాహుబలి 2 ఒక్క తెలుగులోనే 2 మిలియన్ సంఖ్యను చేరుకోగా ప్రస్తుతం అది డబుల్ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని భావిస్తున్నారు. ఇక్కడ పరిస్థితిని కూడా ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రతి మ్యాచ్ కు బెట్టింగ్లు ఏ స్థాయిలో జరుగుతున్నాయో బాహుబలి 2 పైన కూడా అదే స్థాయిలో సరదాకైనా పందాలు కాసుకుంటున్నారని చెప్పవచ్చు. ఫస్ట్ డే నాడు ఎంత కొట్టినా గానీ ఇండియాస్ ఫస్ట్ 1000 కోట్ల సినిమా మాత్రం బాహుబలి 2 అని అంతా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇందులో మాత్రం ఎలాంటి ట్విస్ట్ ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గీయులు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. అలాగే మొదటి 3 రోజుల్లోనే బాహుబలి స్థాపించిన గత రికార్డులను కనుమరుగు చేస్తుందన్న టాక్ కూడా ట్రేడ్ వర్గాల్లో బలంగా వినబడుతోంది. మరి మీరేమంటారు? నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.